హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. 3 దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా నటిగా తన సత్తా చాటిన భామ మనీషా కొయిరాలా. బొంబాయి, క్రిమినల్, ప్రేమతో వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. హిందీ చిత్రసీమలో ఎన్నో హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అగ్ర హీరోయిన్ హోదాని కూడా అనుభవించింది. లేటెస్ట్ గా తన జీవితంలో గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది. కెరీర్ ప్రారంభంలో ఫోటోషూట్లు చేస్తామని కొంతమంది అడిగేవారు. ఆ క్రమంలో ఒక ఫోటోగ్రాఫర్ నా ఫొటోస్ని తీసి ప్రశంసించేవాడు. భవిష్యత్తులో నేను పెద్ద సూపర్ స్టార్ని అవుతానని చెప్పేవాడు. ఒకరోజు 2 పీసెస్ డ్రెస్ తీసుకువచ్చి వేసుకోవాలని సూచించాడు. కానీ నేను నిరాకరించాను. కేవలం స్విమ్మింగ్ చేసే సమయంలోనే అలాంటి డ్రెస్సులు వేసుకుంటాను, అంతేకాని సినిమాల్లో అవకాశాల కోసం ధరించనని చెప్పాను. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ నన్ను తిట్టాడు. పైగా కరగడానికి నిరాకరించే మట్టి ముద్ద నుంచి ఎవరు బొమ్మని తయారు చేయలేరు అన్నాడు. దాంతో అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవనే విషయం నాకు అర్థమైంది. కానీ నేను మాత్రం ఆయన మాటలని మర్చిపోలేదు. మరింత కసిగా పనిచేశాను. నేను పెద్ద స్థాయికి వచ్చాక అతనే వచ్చి ఫోటోషూట్ చేస్తాడని చెప్పింది. ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా నిలిచాయి. ఇక ఆమె తాజాగా హీరామండి అనే వెబ్ సిరీస్లో చేసింది. వేశ్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించింది. ఇక 2012లో అండాశయ క్యాన్సర్కి గురై దాని నుంచి కోలుకుంది.